అందరికీ నమస్కారం. లలిత భావ నిలయ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రసారమయ్యే పాట నేర్చుకుందాం రండి 6వ పాటకి మీకు అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. పాటని ఈ ప్రోగ్రామ్ని పర్టికులర్గా అందరూ ఆదరిస్తున్నారు. మేము నేర్చుకుంటున్నామండి ఇందులోంచి అంటున్నారు. కొన్ని సజెషన్స్ కూడా ఇస్తున్నారు. మీ సలహాలు సజెషన్స్ చాలా అవసరం, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఉంటే తప్ప ఎవరిది వాళ్ళకి బాగుంటుంది కదండి. వేరే వాళ్ళు చెప్తేనే మన లోపాలు మనకు తెలుస్తాయి. సో ఆ విధంగా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా మీకు దగ్గర అవ్వడానికి మీ సలహాలు సూచనలు ఎంతో ఉపయోగిస్తున్నాయి. అందుకని అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఈరోజు ఒక చక్కటి అమ్మవారి మీద పాట నేర్చుకుంటున్నాం మేమందరం కలిసి. ఇది హమీర్ కళ్యాణి అనే రాగంలో కూర్చోబడిన పాట. అంబుజవాసిని సుందరి వాణి అనే పాట. ఈ పాట ఎంత వెతికినా నాకు రచయిత ఎవరో తెలియలేదు. రచయిత స్వరకర్త కూడా ఎవరు అనే డీటెయిల్స్ నాకు తెలియలేదు. దొరికినప్పుడు అది ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం అయితే ఈ పాట మేము అందరం కలిసి నేర్చుకొని పాడుకుంటాం. వెల్కమ్. మన పాట నేర్చుకుందాం రండి ప్రోగ్రామ్కి. ఈరోజు ఒక చక్కటి అమ్మవారి కీర్తన నేర్చుకుందాము. పాట అంబుజవాసిని సుందరి వాణి అని మొదలవుతుంది. ఇది హమీర్ కళ్యాణి రాగంలో ఉంటుంది. హమీర్ కళ్యాణి రాగం అనేది మనకి హిందుస్థానీ సిస్టమ్ నుంచి వచ్చిందని అంటారు. ముందుగా మనకి ఉన్న రాగాల్లో కాకుండా కొన్ని కొత్త రాగాలు మైగ్రేట్ అయ్యాయి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, లేకపోతే ఉత్తర భారతదేశం వాళ్ళు మన దగ్గరికి రావడం, వాటి వలన చాలా ఇంటర్ రీజియన్ చేంజెస్ అయ్యాయి మ్యూజిక్లో. కొన్ని హిందుస్థానీ పద్ధతులు కూడా అక్కడక్కడ సూచనప్రాయంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా కొన్ని కీర్తనల్లో ఉంటాయి. ఈ రాగంలో కూడా ఇది మీకు పాట రాగం వింటుంటే కూడా మీకు అర్థం అవుతుంది. ఇది ప్యూర్ కర్ణాటిక్ కాదు, ఎక్కడ కొంచెం హిందుస్థానీ పోకడ ఉంది అని అనిపిస్తుంది. సో రాగం మటుకు చాలా అందమైన రాగం. ఈ రాగంలో కొన్ని సినిమా పాటలు కూడా ఉన్నాయి, కానీ అన్ని ఎక్కువ శాతం తమిళ్లో ఉన్నాయి. తెలుగులో ఎక్కువగా లేవు నాకు తెలిసి. ఎవరైనా ప్రేక్షకులు ఎవరికైనా పాట తెలిస్తే తప్పకుండా దీంట్లో కామెంట్స్ లో పెట్టండి. ఇందులో 2 ఉంటాయి, మధ్యమాలు 2 ఉంటాయి. సో అదొక మంచి అందం ఇస్తుంది అన్నమాట పాటకి. సో మీకు పాట వింటుంటేనే మీకు అర్థం అవుతుంది. నేర్చుకుందామా? ఇది 5 శృతిలో పెట్టాను, అంటే జీ శృతిలో పెట్టాను. ఆది తాళంలో ఉంటుంది. ఇది పిల్లలు కూడా తేలిగ్గా నేర్చుకునేలాంటి పాట. కొంచెం అటు తిరుగునానా. అంబుజవాసిని సుందరి వాణి, అంబుజవాసిని సుందరి వాణి, సరస్వతి దేవి నమోస్తుతే, సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి, అంబుజవాసిని సుందరి వాణి, సరస్వతి దేవి నమోస్తుతే, సరస్వతి దేవి నమోస్తుతే. అంబుజవాసిని సుందరి వాణి, అంబుజవాసిని సుందరి వాణి. ఇది పల్లవి. 2 సార్లు పాడి 3వసారి ఫస్ట్ లైన్ ఒకటి పాడి ఆపుతాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చరణం. పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని, పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని, పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని, పుస్తకధారిణి బుద్ధి ప్రదాయిని, వీణా పాణి త్రినయని పాహి, వీణావాణి త్రినయని పాహి. కొంచెం వేరగా పాడుతున్నారు. వీణా పాణి
త్రినయని పాహి వీణాపాణి త్రినయని పాహి. ఒక్కసారి వినండి మళ్ళీ. వీణాపాణి త్రినయని పాహి వీణాపాణి త్రినయని పాహి అంబుజవాసిని సుందరి వాణి. అంబుజవాసిని సుందరి వాణి. అంటే మనం పాడేటప్పుడు మనకున్న టైంని బట్టి ఒక్కొక్కప్పుడు మనం హడావిడిగా పాడాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు ఏదైనా చిన్న ప్రోగ్రాంలో మనకి కొంత టైం ఇస్తారు, అప్పుడు పాడాల్సి వస్తుంది. అలా రకరకాలుగా మనకు వచ్చే అవకాశాలని బట్టి మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తాం అనేది మనమే జడ్జి చేసుకోవాలి. మామూలుగా చరణం అయిన తర్వాత పల్లవి మొత్తం పాడి మళ్ళీ అంబుజవాసిని సుందరివాణి దగ్గర ఆపితే బాగుంటుంది, అందంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు మనకున్న టైం దానికి సరిపోకపోవచ్చు. కాబట్టి మనం ఆ ఫస్ట్ అంబుజవాసిని సుందరివాణి దగ్గర ఆపేస్తే కూడా బాగుంటుంది. మనం అంటే అవతల వాళ్ళ మూడుని బట్టి కూడా మనకున్నాయి. ఇప్పుడు అవతల ఇంకో నలుగురు పాడడానికి ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కదా. సో కాబట్టి మనం అప్పుడు మన టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మనకున్న టైంని బట్టి మన పాట అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, రిపిటేషన్స్ అవన్నీ. సెకండ్ చరణం. వేద శాస్త్రనుత విధి ప్రియ సుభగే వేద శాస్త్రనుత విధి ప్రియ శుభగే విద్యావారిధి పాహి పాహి విద్యావారిధి పాహి పాహి. వేద శాస్త్రనుత విధి ప్రియ సుభగే వేద శాస్త్రనుత విధి ప్రియ శుభగే విద్యావారిధి పాహి పాహి విద్యావారిధి పాహి పాహి. అంబుజవాసిని సుందరి వాణి అంబుజవాసిని సుందరి వాణి. సెకండ్ చరణం ఇంకోసారి చెప్తాను. వేద శాస్త్రనుత విధి ప్రియ సుభగే వేద శాస్త్రనుత విధి ప్రియ శుభగే విద్యావారిధి పాహి పాహి విద్యావారిధి పాహి పాహి. అంబుజవాసిని సుందరి వాణి అంబుజవాసిని సుందరి వాణి. మూడో చరణం. మాలాలంకృత మణిమయ భూషే మాలాలంకృత మణిమయ భూషే మాలాలంకృత మణిమయ భూషే మాలాలంకృత మణిమయ భూషే మందహాసే మాం పాహి మందహాసే మాం పాహి. ఇక్కడ మందహాసే దగ్గర మనం మందహాసే అనాల్సి వస్తుంది, ఎందుకంటే మనం తాళంకి మనకి సెట్ అవ్వాలి కాబట్టి. కానీ పాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకొని అది మందా అని వినిపించకుండా మంద అనే దాన్నే కొంచెంగా సాగదీసి, కానీ తాళం మటుకు మనం కేర్ తీసుకోవాలి. ఇలా మనకి పాటల్లో చాలా పాటల్లో మనకి అడ్జస్ట్మెంట్స్ అవసరం అవుతాయి, అర్థం చెడకూడదు, అట్ ద సేమ్ టైం తాళంలో ఉండాలి. కాబట్టి మనం అడ్జస్ట్మెంట్స్ కొంచెం చేయొచ్చు, కానీ అది ఆక్వర్డ్గా వినేవాళ్ళకి ఆక్వర్డ్గా ఉండకూడదు, ఏంటి తప్పు పాడుతున్నారని అనిపించకూడదు. అందుకని ఆ జాగ్రత్త ఎవరికి వాళ్ళు మనం పాడేటప్పుడే ఆ జాగ్రత్త తీసుకోవాలి. మాలాలంకృత మణిమయ భూషే మాలాలంకృత మణిమయ భూషే మందహాసే మాం పాహి మందహాసే మాం పాహి. మాలాలంకృత మణిమయ భూషే మాలాలంకృత
सुकृतमणिमय भूषे मन्दहासे मां पाहि मन्दहासे मां पाहि अम्बुजवासिनि सुन्दरि वाणी अम्बुजवासिनि सुन्दरि वाणी सरस्वती देवी नमोस्तुते सरस्वती देवी नमोस्तुते अम्बुजवासिनि सुन्दरि वाणी अम्बुजवासिनि सुन्दरि वाणी సో హిందుస్థానీకి కర్ణాటిక్కి మనం పలకడంలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ కొంచెం మన సాగతీతలో కానీ ఆ రాగం తీయడంలో కానీ మీకు తేడా తప్పకుండా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం కర్ణాటకలో పాడితే అంబుజవాసిని సుందరి వాణి అలా నొక్కి కొంచెం గమకంతో పాడతాం. అదే హిందుస్థానీలో పాడినప్పుడు కొంచెం అంబుజవాసిని సుందరి వాణి, ఎందుకంటే మొత్తం ఉన్నది సాంస్క్రిట్ లాంగ్వేజే, మనకి అప్లికబులే, హిందుస్థానీకి కూడా అప్లికబులే. కాబట్టి భావం ఏమీ చెడదు, భావం చెడకుండానే పాడతాం. కానీ మీరు ఆ పలుకు తీరులోనే మీకు అది హిందుస్థానీ పద్ధతిలో పాడుతున్నామా కర్ణాటకలో పాడుతున్నా ఎవరు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలిసిపోతుంది. వీళ్ళు హిందుస్థానీ నేర్చుకుంటున్నారా, గమకం లేకుండా చాలా లైట్ గా పాడతారు. హిందుస్థానీకి గమకం అవసరం లేదు. కర్ణాటకలో గమకం లేకుండా అసలు కర్ణాటక లేదు. గమకం లేకుండా కర్ణాటక గమక ప్రాధాన్యమైన సంగీతం కర్ణాటక. ఎందుకంటే ఎంత బరువు పెట్టి పాడితే అంత బాగా, అంటే అస్తమానం ఊరికే అనవసరమైన చోట్ల పెట్టమని కాదు, బట్ బరువు అనేది బిల్ట్ ఇన్ అనమాట. తాళం ఉంటుంది, తాళం మెయింటైన్ చేయాలి. కానీ గమకం అనేది మీకు ఇన్బిల్ట్ అనమాట. కర్ణాటక మ్యూజిక్లో గమకం అనేది కంపల్సరీ. అసలు గమకం ఉంటేనే మీకు కొన్ని రాగాలు అయితే అసలు తోడి ఇలాంటి రాగాలు మీరు గమకం లేకుండా అసలు మనం ఊహించలేం, పాడలేం, అసలు అది కరెక్ట్ రాగమే రాదు. కానీ హిందుస్థానీకి వచ్చేసరికి మీకు వాయిస్ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. అందుకే చాలా మంది సింగర్స్ కర్ణాటక నేర్చుకున్న వాళ్ళు కూడా హిందుస్థానీ కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే నీకు హిందుస్థానీలో ఫ్లెక్సిబిలిటీ, వాయిస్ కింద నుంచి పైకి నువ్వు వాయిస్లో బలం పెట్టక్కర్లేదు కాబట్టి ఫ్రీ ఫ్లో ఉంటుంది అన్నమాట, ఫ్రీ ఫ్లో ఉంటుంది. అందుకని హిందుస్థానీ కూడా నేర్చుకుంటారు. అది కూడా నేర్చుకుంటే అప్పుడు వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవుతారు అనమాట రెండిట్లో. కానీ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది పాడినప్పుడు ఆ పద్ధతిలో పాడాలి. ఇప్పుడు కొంతమంది మీరు వినుంటే కనుక పెద్ద పెద్ద సింగర్స్, వాళ్ళు పెద్ద కర్ణాటక సింగర్స్ అయి ఉంటారు, కానీ లైట్ మ్యూజిక్ పాడమంటే మటుకు కొంచెం తెలిసిపోతుంది వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక అని చెప్పి తెలిసిపోతుంది. రెండూ పాడగలిగిన వాళ్ళు చాలా గొప్ప సింగర్స్ ఉన్నారు మనకి. లీల గారు, బాలమురళి గారు, వీళ్ళంతా ఏంటో సినిమా పాట పాడితే సినిమా పాట అంత లైట్గా చక్కగా ఉంటుంది. అదే క్లాసికల్ పాడితే అసలు టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం పాట పాడే ఏం పాడుతున్నాం దాన్ని బట్టి మనం పాట పాడే పద్ధతి కూడా కొంచెంగా మార్చుకోవాలి. లైట్ మ్యూజిక్ పాడుతున్నప్పుడు భావం ఎక్కువ, భావ ప్రాధాన్యం కాబట్టి భావం ఎక్కువ కనిపించాలి. దీంట్లో కూడా భావం కనిపించాలి, కానీ బేసిక్గా మనకి శాస్త్రీయత ఎక్కువ ఉండాలన్నమాట హిందుస్థానీలో కానీ కర్ణాటకలో కానీ. సో ఆ కేర్ మనం తీసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడే అట్లా ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మేడం నాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఇది హమ్కో మనకి శక్తి దేనా పాట ఉంది కదా, ప్లస్ ఉషా పరిణయంలో శివ మహాదేవ శంభో. అవునా, ఆ పాట నేను వినలేదు. ఫస్ట్ లైన్ సేమ్. ఓకే ఓకే ఓకే. అలాగే మన ప్రేక్షకులు కూడా కొంతమంది ఎవరన్నా మంచి మంచి పాటలు తెలిస్తే, మంచి హిందీ కానీ తెలుగు కానీ సాంగ్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రాగంలో ఏ పాటలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి పాడదామా పాట? అంబుజవాసిని సుందరి వాణి सरस्वती देवी नमोस्तुते अम्बुजवासिनी सुंदरी वाणी
सरस्वती देवी नमोस्तुते अम्बुजवासिनि सुन्दरि वाणी पुस्तकधारिणि बुद्धिप्रदायिनि वीणापाणि त्रिनयनि पाहि पुस्तकधारिणि बुद्धिप्रदायिनि वीणापाणि त्रिनयनि पाहि अम्बुजवासिनि सुन्दरि वाणी वेदशास्त्रनुत विधिप्रिय सुभगे विद्यावारिधि पाहि पाहि वेदशास्त्रनुत विधिप्रिय सुभगे विद्यावारिधि पाहि पाहि अम्बुजवासिनि सुन्दरि वाणी मालालङ्कृत मणिमय भूषे मन्दहासे मां पाहि मालालङ्कृत मणिमय भूषे मन्दहासे मां पाहि अम्बुजवासिनि सुन्दरि वाणी सरस्वती देवी नमोस्तुते अम्बुजवासिनि सुन्दरि वाणी ఇది పాట నచ్చిందా అందరికి చాలా హాయిగా అనిపిస్తుంది పాట అమ్మవారు ఇంకా వచ్చాయని అమ్మవారి పండగలే మనకి శ్రావణ మాసం నుంచి పండగలు మనం ఎప్పుడు పాడుకున్నా బాగుంటుంది తర్వాత ఇందాక చెప్పాను కదా ఈ పాట రచయిత ఎవరు స్వరకర్త ఎవరు అనేది దొరకలేదు నాకు ఎక్కడ కూడా డీటెయిల్స్ మీకు కానీ మన ఆడియన్స్కి కానీ ఎవరికైనా దొరికితే తప్పకుండా కామెంట్ చేయండి కొత్త విషయాలు మేము తెలుసుకునే వాళ్ళం అవుతాం సరేనా సరే వచ్చే ఎపిసోడ్లో మరో మంచి పాటతో కలుసుకుందాం సరేనా నమస్కారం